ఇసుక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. నటి విష్ణుప్రియపై కేసు ఫైల్ కాగా నోటీసులు జారీ చేశారు. విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరవ్వాలని కూడా నోటీసుల్లో తెలిపారు. మరి కొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేసులో ఉన్న నిందితులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో వారంతా ఎక్కడున్నారనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఖాన్, హర్ష సాయి, రీతు చౌదరితో పాటు టేస్ట్ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అలాగే అజయ్, సన్నీ యాదవ్, సుధీర్ పై కేసులు నమోదు చేశారు. లోకల్ బాయ్ నానిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఇక లోకల్ బాయ్ నానిపై కేసుతో ఇన్ఫ్లుయెన్సర్స్ అలర్ట్ అయ్యారు. యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశామని క్షమాపణలు చెప్తున్నారు. ఇక బెట్టింగ్ యాప్స్ పై డీసీపీ విజయ్ కుమార్ స్పందించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిలో ఇమ్రాన్ అనే వ్యక్తి పరేషాన్ బాయ్స్ పేరుతో యూట్యూబ్ వీడియోలు చేస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తాము సంపాదించుకోవడం కోసం సామాన్యుల జీవితాలను నాశనం చేస్తున్నట్లు వెల్లడించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నిన్న ఒక కేసు నమోదైంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ వాటిని ప్రమోషన్ చేస్తూ సోషల్ మీడియా పోస్టులను పెట్టిన ఒక 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఒక సిటిజన్ ఆయన యాక్టివిస్ట్ ఒక ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కంప్లైనెంట్ అమీర్పేట్, బైగంపేట్ అండ్ పంజాగుట్ట ఏరియాలో ఉన్న హాస్టల్స్లో చాలామంది వేలాది మంది యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది అన్ఎంప్లాయిడ్ యూత్ వచ్చి ఇక్కడ హాస్టల్స్లో ఉంటూ రకరకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తూ ఉంటారు. వాళ్లకు ఈ బెట్టింగ్ యాప్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తూ పెడుతున్న ఈ సోషల్ మీడియా పోస్టులు చేరుకుంటున్నాయి. వాళ్ళు అటువంటి వీడియోలను చూస్తూ చాలా ప్రభావితం అవుతున్నారు. చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చాలామంది మోసపోతున్నారు. తర్వాత అదేవిధంగా రాష్ట్రాల్లో వేరే వేరే సందర్భాల్లో చాలామంది ఇట్లాంటి డబ్బులు పోగొట్టుకొని ఆస్తులన్నీ పోగొట్టుకున్న యువత సూసైడ్కు కూడా, ఆత్మహత్యకు కూడా పాల్గొన్నారు అనే అంశాలను ఆయన వివరిస్తూ ఈ కేసు కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన కేసు నమోదైంది. ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణుప్రియ, టేస్ట్ తేజకు నోటీసులు వచ్చాయని బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష తెలిపారు. విష్ణుప్రియ, టేస్ట్ తేజ తరపున పంజాగుట్ట పోలీసులను కలిశానని కూడా శేఖర్ భాష తెలిపారు. అయితే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే వచ్చే పరిణామాలు తెలియక చేశారని అన్నారు. వాళ్లు ఎక్కడికి పారిపోరని అన్నారు. పోలీసుల విచారణకు తానే తీసుకొని వస్తానని అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ అనేది అసలు లీగల్ అయినా ఇల్లీగల్ అయినా నేను ఆల్వేస్ అగెన్స్ట్ బెట్టింగ్ యాప్స్. బట్ కొన్నిసార్లు తెలుసో తెలియకో పొరపాటున కొంతమంది చేసేసి ఉంటారు. సో పొరపాటు కాబట్టి ఫస్ట్ టైం చెప్తారు, అప్పుడు కూడా వాళ్ళు చేశారంటే ఆ పొరపాటు తప్పు అవుతుంది. సో కాబట్టి ఐ థింక్ ఐ డోంట్ నో వాళ్ళు ఏమి చేశారు. ఎఫ్ఐఆర్లో అయితే కూడా మనకి మెన్షన్ చేయలేదు, తేజకి సంబంధించి కానీ విష్ణుప్రియకి సంబంధించి కానీ. వీళ్ళిద్దరూ నాకు బిగ్ బాస్లో బ్యాచ్మేట్స్, మీకు ఐడియా ఉంది కాబట్టి. సో వాళ్ళకి తరపున కాస్త చిన్న, అంటే వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్సే కదా నాకు ఫ్రెండ్స్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పడం జరిగింది, నేను లీగల్ ఇల్లీగల్ ఏమొద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కంప్లీట్. ఇంకా మన బిగ్ బాస్ మా గ్రూప్లోనే చెప్పుకున్నాం మేము, ఇక నుంచి షుడ్ నాట్ డూ ఇట్ అని. చాలామందికి తెలియక కొంతమంది ఇనిషియల్ స్టేజెస్లో ప్రమోట్ చేస్తుంటారు. బట్ అది ఎప్పుడో చేసిన పాప ఇప్పుడు వెంటాడుతుంది అన్నట్టుగా అవి వీడియోలు తీసుకొని వచ్చి ఎవరన్నా మరి కంప్లైంట్ చేసి ఉండొచ్చు. వాట్ ఎవర్
జరిగింది. చాలామంది ఇప్పటికే మీకు చూస్తుంటే వీడియోలు పెడుతున్నారు. ఇంకోసారి ఇటువంటిది మేము రిపీట్ చేయము, ఇంకో ఎవరు కూడా వీటి జోలికి పోకండి అని కూడా బిగ్ బాస్ కొంతమంది సెలబ్రిటీస్ చెప్పడం చూస్తున్నాము. బట్ ఏదేమైనా కూడా వీళ్ళు ఎప్పుడో పొరపాటున ఏమన్నా చేస్తుంటే దానికి సంబంధించి లీగల్గా ఏదైతే వాళ్ళు చూసుకుంటారు. సజ్జనర్ సారు మెసేజ్ పెట్టారు మాకు కొన్నాళ్ళ క్రితము, ఇలా బెట్టింగ్ యాప్స్ మానేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. మానేయండి అంతవరకు ఓకే. తర్వాత మీరు చేసిన వాటికి కూడా సారీ చెప్పండి, అపాలజీస్ చెప్పండి అన్నట్టుగా కొన్ని షేర్ చేసుకున్నాం. దాంట్లో నాకు ఎందుకు కొంచెం అథెంటిక్గా అనిపించలేదు. అంటే సజ్జనార్ సార్ అంతటా ఆయన బ్లూటిక్ కూడా లేదు పక్కన. అండ్ ఇంకొకటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్కి బ్యాటింగ్ యాప్ అని రాసింది వాళ్ళు చాట్లో. మీరు బ్యాటింగ్ యాప్స్ని సపోర్ట్ చేయకుండా అందరికీ బ్యాటింగ్ యాప్స్కి దూరంగా ఉండండి అని చెప్పమని అలా రాసింది స్పెల్లింగ్. సో నాకు ఎక్కడో కొంచెం డౌట్ కొట్టింది, ఎవరన్నా సంథింగ్ ఫిషీ ఆయన పేరుతోటి అలా చేస్తున్నారేమో అని కూడా నాకు డౌట్ వచ్చింది. నేను కొంత ఎంక్వైరీ చేసినప్పుడు కాదనే తేలింది నా ప్రిలిమినరీ ఎంక్వైరీలో. సంబడి ఈజ్ ట్రైయింగ్ టు బీ లైక్ ఆయన పేరు చెప్పి అంత టైం ఉంటుందా ఆయనకి అలా అందరికీ పేరు పేరున మెసేజ్లు పెట్టి అడిగేంత అనేది నాకు డౌట్ ఉండే. సరే, బట్ వాట్ ఎవర్ ఏది జరిగినా కూడా ఏక నుంచి అసలు మనకి గోలే వద్దురా బాబు, ఏదైనా ప్రమోట్ చేయండి, ఇది మాత్రం ప్రమోట్ చేసుకుండా వద్దు అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యారు. నేను రాత్రి అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు. సో వద్దాం అనుకున్న వాళ్ళు కూడా కొంత మీడియా భయము లేకపోతే ఇంకోటి రకరకాల భయాల వల్ల వాళ్ళు ఫస్ట్ టైం కదా ఇటువంటి కేసు ఫేస్ చేసుకోవడం వాళ్ళు, అందుకని వాళ్ళు రావట్లేదు. ఒక 3 days టైం తీసుకొని వాళ్ళు కాస్త ప్రిపేర్ అయ్యి వాళ్ళ లాయర్ తోటి ఇస్తారు. బట్ అది ఒక లీగల్ యాప్ త్రూ కోసమే నాకు అప్రోచ్ అయ్యారు వాళ్ళు. త్రూ సంబడి ఒక పెద్ద ఆర్గనైజేషన్ త్రూ అప్రోచ్ అయ్యారు. నేను ఇమీడియట్గా మొహం మీద చెప్పాను, ఏంటి బెట్టింగ్ యాప్ని ఎట్లా ప్రమోట్ చేస్తాం మనం అంటే, లేదండి ఇది లీగల్, ఇదేక జరుగుతుంది డిస్కషన్స్ ఎక్కడైనా కూడా. లేదండి ఇది లీగల్ అంటే లీగల్ అయినా ఇల్లీగల్ అయినా నేను చేసే ప్రసక్తి లేదని చెప్పి తీసేశారు. సో దట్ వాజ్ ఇట్. తర్వాత మళ్ళీ 2-3 వచ్చినా నేను ఇంకా రిప్లై కూడా ఇవ్వలేదు వాళ్ళకి.